ఈ మధ్య సోషల్ మీడియాలో విరివిగా వినిపిస్తున్నటువంటి మాట మావిగన్. అసలు ఏమిటి ఈ మావిగన్? జగన్ ప్రతిపాదించిన ఈ కొత్త ఆలోచనే ఈ మావిగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను కలిపి ఒక రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనే జగన్ గారి ఆలోచన. ఈ 3 నగరాలను అభివృద్ధి చేసి మెగా కారిడార్ గా, క్యాపిటల్ రీజియన్ గా అభివృద్ధి చేయటము జగన్ గారి అభిప్రాయం. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్ తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేసాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. ఈ 3 నగరాల సమీప దూరంగానే చూస్తే 100 నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఈ 3 నగరాలను కనెక్టివిటీ చాలా సులభంగా అవుతుందన్నమాట. అంటే దగ్గరగా 100-120 కిలోమీటర్ల పరిధిలో ఉండడం వల్ల ఈ కనెక్టివిటీ సులభంగా ఉంటుంది. ఇప్పటికే ఉన్నటువంటి రోడ్లు, రైల్వే, పోర్టు ఈ ఉన్నటువంటి వసతులను ఉపయోగించుకొని అభివృద్ధి చేయడం చాలా సులభం అవుతుంది అనేది ఒక ప్రతిపాదన.